హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. వసుధార మినిస్టర్ గారు కాలేజ్కి రీచ్ అవుతారు. ఇంకా కాలేజ్లో మీటింగ్ అయితే కండక్ట్ చేస్తారు. మినిస్టర్ గారు వసుధారతో, అమ్మ వసుధార, నీకు తెలియదంటూ ఏమీ లేదు. రిషి చనిపోయాడు అనే వార్తలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. వీటికి అందరూ సమాధానాన్ని ఆశిస్తున్నారు. నిజం చెప్పండి, రిషి ఎక్కడున్నాడో మీకు తెలుసా అమ్మా అని అడుగుతారు మినిస్టర్ గారు. ఇంకా వసుధారకి ఏం చెప్పాలో అర్థం కాదు. మేడం, పరిస్థితి మన చేయి జారిపోయేటట్లు ఉంది. రిషి సార్ త్వరలోనే వస్తారని అందరూ నమ్ముతున్నారు. కానీ సడన్గా ఈ పోస్టులు చూసి మాకు కూడా చాలా భయంగా అనిపిస్తుంది. ఎందుకంటే రిషి సరే ఈ కాలేజ్కి హార్ట్ లాంటి వారు. అలాంటిది రిషి సార్ చనిపోయారు అంటే మేము తట్టుకోలేం. ఖచ్చితంగా మన కాలేజ్ పరువు, ప్రతిష్ట, ఇప్పటి వరకు మన కాలేజ్కి వచ్చిన అడ్మిషన్స్, స్టూడెంట్స్ అందరూ భయాందోళనకి గురవుతారు. ఒకవేళ ఆ వార్త నిజమైతే ఖచ్చితంగా అడ్మిషన్స్ పడిపోతాయి. ఈ కాలేజ్ పతనానికి దారితీస్తుంది అని అంటారు బోర్డ్ మెంబర్స్. సార్, మీరు అనుకున్నట్టు ఏమీ జరగదు. రిషి సార్ బ్రతికే ఉన్నారు, క్షేమంగానే ఉంటారు అని అంటుంది వసుధార. కరెక్టేనమ్మా, కానీ మనకి సాక్ష్యాలు కావాలి కదా. పోనీ నా పోలీస్ ప్రొటెక్షన్ని నేను ఆర్డర్ చేయనా? మీకు ఇంకా ఏదైనా ఇంకా మంచి ఆఫీసర్స్ని, ఇంకా స్పెషల్ టీమ్ని ఎవరినైనా అపాయింట్ చేయాలా? చెప్పమ్మా వసుధార, ఏది చేయమన్నా నేను చేస్తాను. కానీ రిషి నిజంగా ఎక్కడున్నాడో తెలియదు కదమ్మా. ఒకవేళ తెలిస్తే మనకి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేది. కానీ రిషి గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలియటం లేదంటేనే నాకు ఆశ్చర్యంగా ఉంది అని అంటారు మినిస్టర్ గారు. అప్పుడే అక్కడికి ముకుల్ వస్తారు. మే ఐ కమిన్ సార్ అని చెప్పి అడుగుతారు. రండి ముకుల్, మీ గురించే ఎదురు చూస్తున్నాను. అమ్మ వసుధార, రిషి నన్ను అడిగాడని స్పెషల్గా ముకుల్ని నేనే అపాయింట్ చేశాను. ముకుల్, మీరు చెప్పండి, అసలు రిషి గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అని అడుగుతారు మినిస్టర్ గారు. లేదు సార్, మేము అదే ట్రై చేస్తున్నాం. ఆ రౌడీలను పట్టుకుందాం, కానీ వాళ్ళు తప్పించుకున్నారు. ఫోన్ కాల్స్, ట్రేస్, సిగ్నల్స్ అన్నిటిని మేము ట్రాప్లో ఉంచాం. కానీ రిషి సార్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియటం లేదు. బట్ వన్ థింగ్ ఫర్ షూర్ సార్, ఒకవేళ రిషి సార్ చనిపోయి ఉంటే మనకి వెంటనే తెలిసేది. లైక్ తన బాడీ అనేది దొరికేది. తను ఎక్కడున్నారో తెలియదంటే ఖచ్చితంగా బ్రతికే ఉంటుంది కదా అని అంటాడు ముకుల్. ఇంకా వసుధార అలా చూస్తూ ఉంటుంది. ముకుల్, మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. మీకు నేను 1 డే టైం ఇస్తున్నాను. రిషి ఎక్కడున్నా ఖచ్చితంగా మీరు వెతికి పట్టుకొని తీసుకువచ్చి మా ముందు నిల్చోబెట్టాలి. లేకపోతే మేము ఈ సిచ్యువేషన్ని ఫేస్ చేయలేం అని అంటారు మినిస్టర్. ఓకే సార్, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట ముకుల్. వసుధార టెన్షన్ పడుతూ ఉంటుంది. అమ్మ వసుధార, నువ్వు కంగారు పడద్దు. రిషి ఎక్కడున్నాడో ఖచ్చితంగా మనం కనుక్కుందామని చెప్పి మినిస్టర్ గారు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. శైలేంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. రిషి ఏకంగా మినిస్టర్ గారే రంగంలోకి దిగారు. ఖచ్చితంగా నువ్వు ఎక్కడున్నావో రేపటికల్లా తెలిసిపోతుంది, తెలిసేలా చేస్తా అని మనసులో అనుకుంటాడనమాట శైలేంద్ర. వసుధార మాత్రం శైలేంద్ర దగ్గరికి వస్తుంది. ఇదంతా నువ్వు కావాలనే చేయిస్తున్నావు కదా అని అడుగుతుంది వసుధార. ఓ, తెలిసిపోయిందా? అవును వసుధార, నేనే కావాలని ఇదంతా చేపిస్తున్నాను. రిషి ఎక్కడో సేఫ్గా ఉన్నాడనే విషయం నాకు తెలుసు. కానీ రిషి చనిపోయాడనే పుకార్లు పుట్టిస్తే అప్పుడే మీరు కదిలి ఖచ్చితంగా రిషి ఎక్కడున్నాడో ఇక్కడికి తీసుకువస్తారని నాకు తెలుసు. అలా వచ్చేలా చెయ్యాలనే నేను ఇలా ప్లాన్ చేశా. అయినా నీకు ఇంకొక దారి లేదు వసుధార. ఇప్పటికీ ఏమీ సమయం మించిపోలేదు. రిషి ఎక్కడున్నాడో నాకు చెప్పు, లేకపోతే అందరి ముందుకి రిషిని రేపు నువ్వు తీసుకురావాల్సి వస్తుంది అని అంటాడు శైలేంద్ర. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట శైలేంద్ర. పాపం వసుధార మాత్రం ఆలోచనలో పడుతుంది. ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా ముకులైతే వసుధార దగ్గరికి వెళ్తారు. మేడం, మన సిచ్యువేషన్ మన కంట్రోల్లో నుంచి కంప్లీట్గా అవుట్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతారు ముకుల్. నేను అదే ఆలోచిస్తున్నాను సార్ అని అంటుంది వసుధార. మేడం, మన దగ్గర ఉన్నది ఒకటే దారి. రిషి సార్ని మనం కాలేజ్కి తీసుకురావాలి అని అంటారు ముకుల్. సార్, అది కాదు సార్. సార్ వస్తే ఎంత ప్రమాదమో మీకు కూడా తెలుసు కదా. ఆ శైలేంద్ర ఒక్కసారి సార్ ఉన్న అడ్రస్ తెలిస్తే ఖచ్చితంగా వాడు సార్ని ఏదో ఒకటి చేస్తాడు. కాబట్టి మనం ఏదో ఒక ప్లాన్ చేయాలి అని అంటుంది వసుధార. మేడం, అయితే మనం అని చెప్పి ఇంకా ముకులైతే ఒక ప్లాన్ని ఆలోచిస్తాడు వసుధార కోసం. ఇంకా వెంటనే వసుధార కూడా ప్లాన్ విని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. వసుధార రిషి దగ్గరికి వస్తుంది. రిషి, వసుధార ఎక్కడికి వెళ్ళావు?
మావయ్య గారు అడిగితే నువ్వు కాలేజ్కి వెళ్ళావని చెప్పారు. మరి ఇంతసేపు అని అంటారు రిషి. సార్, అనుకోకుండా ఒక ప్రాబ్లం వచ్చింది సార్ అని అంటుంది వసుధార. ఏంటి వసుధార అది అని అడుగుతాడు రిషి. వసుధార జరిగిందంతా చెప్తుంది. సార్, మీరు ప్రాణాలతో లేనట్టు సోషల్ మీడియాలో పోస్ట్స్ అన్నీ వైరల్ అవుతున్నాయి. అసలు ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు అని చెప్పి ఇంకా చెప్తుందనమాట వసుధార. వెంటనే రిషి ఆలోచనలో పడతాడు. సార్, మీరు రేపు కాలేజ్కి రావాలని అందరూ కోరుకుంటున్నారు. కానీ మీరు రేపు కాలేజ్కి వస్తే మన శత్రువుకి మన గురించి మనమే ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అవుతుంది. మళ్ళీ మీపై అటాక్స్ స్టార్ట్ అవుతాయి సార్. ఇప్పటికే మీ ఆరోగ్యం కుదుట పడలేదు అని అంటుంది వసుధార. అప్పుడే ఇంకా పెద్దమ్మ పెద్దయ్య వస్తారన్నమాట. బిడ్డ, నీకు ఒక విషయం చెప్పాలి అని అంటారు. ఏంటది అని అడుగుతుంది వసుధార. ఇప్పుడు బాబుకి చాలా వరకు నయమైంది. 90% వరకు బాబు ఆరోగ్యం కుదుటపడినట్టే. బాబు ఇప్పుడు నడవగలుగుతున్నాడు. అది మాత్రమే కాదు, బాబు ఇప్పుడు చక్కగా ఉన్నాడు అని చెప్పి ఆ పెద్దమ్మ పెద్దయ్య చెప్తారు. సార్ అని హ్యాపీగా ఫీల్ అవుతుంది వసుధార. అవును వసుధార, ఈ విషయం నేనే నీతో చెప్పాలి అనుకున్నాను, కానీ పెద్దమ్మ పెద్దయ్య చెప్పారు. అయినా రేపు కాలేజ్కి వెళ్తే ఏమవుతుంది వసుధార? నాకు ఏమీ కాదు. ఎందుకంటే నా స్టూడెంట్స్ నా DBST కాలేజ్లో ఉండగా నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. నేను ఖచ్చితంగా రేపు కాలేజ్కి వస్తున్నాను, స్టూడెంట్స్ అందరితో మాట్లాడుతున్నాను అని చెప్తాడు రిషి. కానీ సార్, ఇప్పుడే మీరు కోలుకుంటున్నారు, మళ్ళీ మీపై అటాక్ జరిగితే అని అంటుంది వసుధార. లేదు వసుధార, నాపై అటాక్ జరగడానికి ఛాన్సే లేదు. ఎందుకంటే అంతమంది స్టూడెంట్స్ మధ్యలో ఓపెన్గా అటాక్ చేస్తే ఖచ్చితంగా నా శత్రువు ఎవరనేది నేను కూడా తెలుసుకుంటాను కదా వసుధార. ఇన్నాళ్ళు నన్ను మంచానికే పరిమితం చేసి అసలు నేను ఎందుకు ఇలా అయ్యాను అనిపించేలా చేసిన నా శత్రువు ఎవరో నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి వసుధార, తెలుసుకోవడానికైనా నేను రేపు ఖచ్చితంగా వస్తాను అని చెప్పి రిషి అంటాడు. కానీ సార్ అని అంటుంది వసుధార. ఇంకేమీ మాట్లాడదు వసుధార, నేను ఖచ్చితంగా వస్తాను అని చెప్పి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు రిషి. వసుధార కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. ముకుల్కి కాల్ చేస్తుంది వసుధార. సార్, రిషి సార్ రేపు కాలేజ్కి వస్తున్నారు అని అంటుంది వసుధార. మేడం, అయితే మనం అనుకున్నట్లు చేయాలి అని ముకుల్ ఇంకా వసుధారతో చెప్తారు. ఇది ఇలా ఉండగా మహేంద్ర అనుపమ ఇంటికి రీచ్ అవుతారు. భద్ర, సార్ మీరు ఇంత డల్గా ఉన్నారు, మీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను, కానీ రిషి సార్ ఎక్కడున్నారో మీకు నిజంగా తెలియదంటున్నారు కదా అని అంటారు. దేని గురించి మాట్లాడుతున్నావు అని అడుగుతారు మహేంద్ర. చూడండి సార్, రిషి సార్ ఫోటో పెట్టి రిప్ అని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. మీరు ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు, కానీ నిజం చెప్పండి, వసుధార మేడం దగ్గరే రిషి సార్ ఉన్నారు కదా అని అంటాడు భద్ర. ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతారు మహేంద్ర, అనామిక. సార్, మీరు ఎంత దాచిపెట్టాలనుకున్నా నాకు తెలుసు సార్. ఎందుకంటే వసుధార మేడం అంత కూల్గా ఉండరు. తను అంత కూల్గా ఉన్నారంటే రిషి సార్ తన దగ్గర ఉన్నారు కాబట్టే తను అంత హ్యాపీగా ఉన్నారు. మీరు భయపడకండి, నేను ఈ విషయాన్ని ఎవరితో చెప్పను. రిషి సార్ని కూడా వసుధార మేడంపై మీరు నాకు ఎలాంటి బాధ్యత అప్పచెప్పారో రిషి సార్ని కూడా నేను అంతే బాధ్యతతో చూసుకుంటాను అని చెప్పి ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట భద్ర. ఇంకా మహేంద్ర, ఇతను నిజమైన వాడా లేకపోతే శైలేంద్ర మనిషి అనే విషయం అసలు అర్థం కాదు మహేంద్రకి అనుపమకి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రిషి వసుధార కాలేజ్కి కారులో బయలుదేరుతారు. వసుధార, మన కాలేజ్ని చూసి చాలా రోజులవుతుంది, కానీ ఇలాంటి పరిస్థితుల్లో కాలేజ్కి వెళ్లాల్సి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. అంతా బాగానే ఉంటుంది కదా అని అంటాడు రిషి. సార్, అంతా బాగుంటుంది, మీరు వాళ్ళకి ఒక్కసారి కనిపిస్తే వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటారు అని వసుధార రిషిని కాలేజ్కి తీసుకువెళ్తుంది. ఇంకా మినిస్టర్ గారు, శైలేంద్ర అందరూ వెయిట్ చేస్తూ ఉంటారనమాట రిషి ఎప్పుడు వస్తాడా అని. ఇంకా రిషి అలా కాలేజ్లోకి ఎంటర్ అవుతారు. శైలేంద్ర, నాకు తెలుసు మీరు రిషిని ఖచ్చితంగా తీసుకువస్తారు, కానీ నేను వేసే ప్లాన్ మీకు తెలీదు అని చెప్పి ఇంకా శైలేంద్ర హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే ఇంకా రిషి అందరి ముందుకు వస్తాడు. స్టూడెంట్స్ అందరూ రిషి సార్ అని హ్యాపీగా స్లోగన్స్ చేస్తూ ఉంటారు. ఇంకా రిషి, చూడండి, మీరు ఎందుకు నా గురించి బాధపడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. అన్ని టైంకి అవుతున్నాయి, సిలబస్ కూడా కొన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది, ఎగ్జామ్స్ కూడా అనుకున్నది అనుకున్నట్టు మీరు బాగా రాస్తారని నేను నమ్ముతున్నాను. మీకు శాలరీస్ అనేవి వసుధార ఫైల్ని అప్రూవ్ చేసింది, అన్నీ బాగా జరుగుతున్నాయి. మరి నా గురించి మీరు ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నారు? నాకు ఏమీ అవ్వదు. అయినా మీరు మీ భవిష్యత్తుపై, మీ చదువుపై ఫోకస్ చేయాలి. ఎండి ఎవరు, ఎండి ఎక్కడున్నారు, రిషి సార్ ఏమయ్యారు, ఇలాంటివి ఎగ్జామ్స్ టైంలో మీ మైండ్లోకి తీసుకువెళ్తే మీరు ఎగ్జామ్స్పై కాన్సన్ట్రేట్ చేయలేరు. కావాలనే నాపై
ఎవరో పుకార్లు పుట్టించారు నేను చనిపోయినట్టు. రెస్ట్ ఇన్ పీస్ అని సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. వాళ్ళ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి, తెలుసుకుంటాను కూడా. అయినా నాకేమీ అవ్వదు. మీరందరి అభిమానం ఉండగా నేను ఎప్పుడూ క్షేమంగానే ఉంటాను అని అంటాడు రిషి. ఇంకా స్టూడెంట్స్ అండ్ లెక్చరర్స్ అందరూ క్లాప్స్ కొడతారు. కాబట్టి మీరు ఈ విషయాలన్నీ వదిలేసి హ్యాపీగా చదువుకోండి, చదువు మీద మాత్రమే దృష్టి పెట్టండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట రిషి. ఫణీంద్ర రిషి దగ్గరికి వచ్చి నాన్న రిషి అని చెప్పి రిషిని హక్ చేసుకుంటాడు. పెదనాన్న అని రిషి కూడా ప్రేమగా పిలుస్తాడు. రిషి, ఇన్నాళ్ళు ఎక్కడున్నావు నాన్న, నీ గురించి మేము ఎంత బెంగ పెట్టుకున్నామో తెలుసా అని చెప్పి ఫణీంద్ర పాపం చాలా బాధపడుతూ ఉంటారు. మినిస్టర్ గారు కూడా రిషి, నిజంగా సోషల్ మీడియాలో పోస్ట్ చూశాక ఒక్కసారిగా నా గుండె ఆగినట్టు అనిపించింది. నువ్వు అలా జరిగితే నేను తట్టుకోలేకపోయేవాడిని, కానీ ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మినిస్టర్ గారు కూడా చెప్తారు. శైలేంద్ర మాత్రం నువ్వు ఇప్పుడు ఎక్కడికి తప్పించుకోలేవు రిషి, నువ్వు నా చేతుల్లోనే చేస్తావు అని చెప్పి ఇంకా అలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట శైలేంద్ర. అప్పుడే వసుధార మాత్రం కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంకా మహేంద్ర, నాన్న రిషి, నువ్వు ఇంకెక్కడికి వెళ్ళొద్దు నాన్న, నేను నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను, నువ్వు మన ఇంటికే రావాలి అని అంటారు మహేంద్ర. ఇంకా వెంటనే వసుధార వైపు చూస్తాడు రిషి. మావయ్య గారు, నేను మన ఇంటికే సార్ని తీసుకువస్తాను అని చెప్తారు. ఇంకా హ్యాపీగా మహేంద్ర, అనుపమ, రిషి, వసుధార మహేంద్ర వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు. రిషి, డాడ్, ఇప్పుడు శత్రువులు నాపై అటాక్ చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు, కానీ వాళ్ళెవరో నేను తెలుసుకోవాలి అని అంటాడు రిషి. వెంటనే మహేంద్ర, నాన్న రిషి, అవన్నీ పక్కన పెట్టేసాయి, నీ మైండ్ని హ్యాపీగా ఉంచుకో, పీస్ఫుల్గా ఉంచుకో, ఇవన్నీ ఇంకా శత్రువులు అటాక్ చేస్తారు, ఇది అది ఇవన్నీ నీ మైండ్లో పెట్టుకోవద్దు. నువ్వు చాలా రోజులకి ఇంటికి తిరిగి వచ్చావు, నువ్వు ఇప్పుడు నడుస్తున్నావు, కోలుకున్నావు, నేను ఇలా చూస్తుంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మనం సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ చేసుకోవాలి నాన్న అని అంటారు మహేంద్ర. డాడ్ అని అంటాడు రిషి. అవును నాన్న, నువ్వు రావడమే మాకు పెద్ద పండగ, అలాంటిది పండుగ సెలబ్రేట్ చేసుకోకపోతే ఎలా అని అంటారు మహేంద్ర. కరెక్ట్గా చెప్పావు మహేంద్ర అని ఫణీంద్ర గొంతు వినపడుతుంది. ఫణీంద్ర కూడా ఇంకా ఇంటికి వస్తారు. అన్నయ్య అని అంటారు. అవును మహేంద్ర, ఈ విషయం చెప్పడానికే నేను ఇంటికి వచ్చాను. నాన్న రిషి, నీతో మాట్లాడాలి, నీ గురించి అన్నీ తెలుసుకోవాలి. ఎలాగో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి కదా, అందరూ మన ఇంటికి వస్తే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. ఇంకా ఇప్పటి వరకు పడిన బాధలు, కష్టాలు, నష్టాలు అన్నిటి గురించి పక్కన పెట్టి సంక్రాంతి సెలబ్రేషన్స్ మనం స్టార్ట్ చేయాలి అని అంటారు ఫణీంద్ర. రిషి కూడా ఓకే అంటాడు. ఇంకా వసుధార కూడా, సార్, వాడి గుట్టుని నేనే మీకు ఎలా బయట పెడతానో చూడండి అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది వసుధార. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే అవుతుంది. మహేంద్ర ఫ్యామిలీ అంతా ఫణీంద్ర వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇంకా భోగి పండుగని అందరూ మంట చుట్టూ తిరుగుతూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే శైలేంద్ర ఒక ప్లాన్ వేస్తాడు. రిషి, ఎలా అయితే పిన్నిని చంపానో నిన్ను కూడా నేను అలాగే చంపాలనుకుంటున్నాను అని జ్యూస్లో ఒక ట్యాబ్లెట్ వేస్తాడు. ఎలా అయితే జగతి మేడంకి ట్యాబ్లెట్ వేశాడో. ఇంకా వెంటనే ఆ జ్యూస్ని ధరణి ధరణి ఇదిగో ఈ జ్యూస్ని రిషికి తీసుకువెళ్ళు అని అంటారు. ఏంటి అని అంటుంది ధరణి. అవును ధరణి, ఈ జ్యూస్ని రిషి కోసం తీసుకువెళ్ళు, ఇప్పుడే నేనే నా చేతులతో చేశాను అని అంటాడు శైలేంద్ర. అనుమానంగా చూస్తూ ఉంటుంది ధరణి. ఏంటి ధరణి అలా చూస్తున్నావు, తప్పేముంది, పోనీ ఈ జ్యూస్ని నన్ను తాగమంటావా అని అడుగుతాడనమాట శైలేంద్ర. వద్దులేండి, నేను రిషికి తీసుకువెళ్తాను అని ఇంకా ఆ గ్లాస్ని జ్యూస్ని తీసుకువెళ్తుంది రిషి కోసం. వెంటనే ఇంకా అక్కడికి అందరూ వస్తారు. రిషి జ్యూస్ అని అంటుంది ధరణి. ఇంకా జ్యూస్ తీసుకొని కరెక్ట్గా రిషి అలా తాగబోతూ ఉంటే శైలేంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వెంటనే రిషి ఒక్క నిమిషం అని ఇంకా గ్లాస్ని తీసుకుంటుందన్నమాట ధరణి. ఇంకా దూరం నుంచి చూస్తూ ఉంటాడు శైలేంద్ర. ఏమైంది, ఎందుకు ఈ ధరణి మళ్ళీ గ్లాస్ని వెనక్కి తీసుకుంది అని అలా చూస్తూ ఉంటాడు. రిషి, ఇది మ్యాంగో జ్యూస్, నీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు, నీకోసం నేను ఆరెంజ్ జ్యూస్ తీసుకువస్తాను సరేనా అని ఇంకా జ్యూస్ని తీసుకువెళ్ళి కరెక్ట్గా దేవయానికి ఇస్తుందన్నమాట ధరణి. ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు. హే, ఏం చేస్తున్నావు అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. కరెక్ట్గా దేవయాని తాగబోతూ ఉంటుంది. ఆ గ్లాస్ని పక్కకి పడేస్తాడు శైలేంద్ర. నాన్న, ఏమైంది నాన్న అని అడుగుతుంది దేవయాని. ఇంకా ధరణి కూడా, ఏంటండి, మీరే తీసుకువెళ్ళి రిషికి ఇవ్వమన్నారు, నేను అత్తయ్య గారికి ఇచ్చాను, ఎందుకు ఇప్పుడు గ్లాస్ పడేశారు అని అడుగుతుంది ధరణి. అంటే అది అది అని అంటాడు శైలేంద్ర. నిజం చెప్పు శైలేంద్ర, ఎందుకు తడబడుతున్నావు,
రిషికి జ్యూస్ ఇవ్వమని పంపించి అది మీ అమ్మగారు తాగితే ఎందుకని పడేశావు అని అడుగుతారు మహేంద్ర. అంటే బాబాయ్ అది అని అంటారు. పోనీ ఆ జ్యూస్ని మీరు తాగుతారా చెప్పండి, మీకు ఇవ్వమంటారా అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ. వదిన అసలు ఏమైంది అని అడుగుతాడు రిషి. రిషి ఈరోజు నీకు నిజం తెలియాలి రిషి, నిజం తెలియాలి. ఎన్నాళ్ళని ఇలానే భరిస్తూ కూర్చుంటాం? నిన్ను చంపాలనుకుంటుంది అత్తయ్యని చంపింది ఎవరో కాదు, ఈ శైలేంద్రే. ఈ జ్యూస్లో కూడా ఎలా అయితే జగతి చిన్నత్తయ్యకి చంపాడో జ్యూస్లో టాబ్లెట్ వేసి, అలా నిన్ను కూడా చంపాలనే ప్రయత్నించాడు. కావాలంటే ఈ వీడియో చూడు అని చెప్పి వీడియో చూపిస్తుంది ధరణి. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రిషి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.